హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్గై ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే ప్రజెంట్ మనం పొంగునూరు మార్కెట్లో ఉన్నామండి. సో ఇక్కడ చూస్తే ఎర్ర పొటేన్లు బ్యాచ్లు వచ్చాయి, అలాగే తెల్ల పొటేన్లు బ్యాచ్ వచ్చాయి. మనము మార్కెట్కి వీడియోలు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నామండి. మీరు చేయాల్సిన బలాల్లో ఏం లేదండి, ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేశారంటే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు కూడా రైతులు ఎంతో తెలుసుకొని రేట్లు తెలుసుకునే దానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో ప్రజెంటు మనం ఇక్కడ ఉన్న పొటేన్లు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ ఏం రేటు పోతారు అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడుకొని వాళ్ళ దగ్గర అయితే మీకు రేట్లు చూపిస్తాను. సో ఎగ్జాక్ట్ రేట్లు అనేది మనం చెప్పలేమండి, కాస్త తక్కువ చెప్పొచ్చు, కాస్త ఎక్కువ చెప్పొచ్చు. సో మీరు దాన్ని అర్థం చేసుకోరు. ఎవరో ఎగ్జాక్ట్ రేట్ అనేది చెప్పకపోవచ్చు. ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. సో చూద్దాం. ఇక్కడైతే ఈ పొటేన్లు అయితే అన్ని మంచి సైజులు అయితే ఉన్నాయి. సింధనూరు పొటేన్లు ఇవి. మనకి ఎక్కువ గాలివీడు, కదిరి, అనంతపురం అక్కడైతే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతుంది, గొర్రెల బ్యాచ్ అనుకుంటాను. సో ఇవి చూసుకొని అడిగిపోదాము. చూస్తే మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 17-18 వచ్చి ఉన్నాయి. సంవత్సరం పిల్లలు కాస్త ఇటు అటు ఉండొచ్చు అనమాట. సో జత ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా ఏం చెప్తారా అన్న ఇవే? ఎవరి మేనా? మేనా? ఓకే అన్నయ్యా నా మీనా అన్నగారు, మీనా ఇవే? సో ఈడైతే గొర్రెలు చూద్దామండి, వ్యాపారం జరుగుతుంది. దాంట్లోకైతే ఎవరు లేనట్టున్నారు ప్రజెంట్. చూద్దాం. ఇక్కడ అయితే గొర్రెల బ్యాచ్ అయితే ఉంది, వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేట్లు పోతాడో ఏమైనా క్లియర్గా అయితే మనం మాట్లాడదాం వాళ్ళతో. ఏం చెప్తారన్నా జతనా? జత ఏం చెప్తాను? 20,000 చిల్లర జత, 22 అట్లా. గొర్రె పిల్లను బట్టి రేటు మారుతూ ఉంటుంది. 20-22 ఆ మధ్యలో చెప్తున్నారండి. సో 20 నుంచి 25 మధ్యలో కూడా ఉందా అనుకుందాం జత మీద. సో 20 నుంచి 25 మధ్యలో జరుగుతున్నది. సో గొర్రె పిల్ల ఉంటే ఒక రేటు మారుతుంది. సో ఖాళీ గొర్రెలు అయితే ఒక రేటు ఉంటాయి అనమాట. కాస్త ఇటు అటు ఉన్నాయి. కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి, కొన్ని సూటు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట. 20,000 to 25,000 బిలో అయితే మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది. ఆ ఎర్రబొటన్లు ఎవరినా అమ్మా లైవ్ ఇట్ ఇస్తుంటాం కదా అవి. ఓకే, ఇవైతే మనకు ఆడ కూర్చోండి ఎక్కంట. సో చూసుకోవచ్చు. ఇవి మనకి ఏం రేటు చెప్తారో ఐడియా లేదు, కానీ చూద్దాం. ఇంకా ఎర్రపిల్లలు ఏమన్నా రేట్లు పోతాయి అనేసి ఇక్కడ చూద్దాము. కొన్ని వ్యాపారాలు జరిగినట్టున్నాయి, కొన్ని పడుకోబెట్టారు, కొన్ని నిల్చోబెట్టారు. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఏం చెప్తారన్నా జత? జత ఏం చెప్తాను? 14,500. 14,500 రూపీస్ నేను జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు పిల్ల మనకి 7,250 రూపాయలు ఇది ఒక పిల్ల చెప్తాను. సో ఇవంతా కూడా ఒక 4 నెలలు, 4.5 నెల, 5 నెలలు ఉండేటువంటి 6 నెలలు లోపల అయితే ఉన్నాయన్నమాట. 7,250 రూపాయలు ఆ విధంగా చెప్తాను చెప్పడం. ఇదే అన్నా కొనుక్కున్నారా అమ్ముతాండ్రా దీన్ని? అమ్మేకా నా ఏ చెప్తారన్నా దీన్ని? 14,000. సూటు గొర్రె ఖాళీదేనా? ఖాళీ గొర్రె. ఓకే, 14,000 రూపీస్ అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 14,000 రూపాయలు అని చెప్తున్నారు, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒక బ్యాచ్ పడుకుంది. సో పడుకొని దాని తర్వాత ఇక్కడ ఒక గొర్రెల బ్యాచ్ అయితే ఉంది, అందులో పొటేన్లు కూడా ఉన్నట్టున్నాయి. బ్రదర్ కొన్నారా? అది అమ్ముతాండ్రా? కొనుక్కున్నారా? అమ్ముతాండ్రా? ఎంత పడింది బ్రో? 12,000 గొర్రె కదా. సో 12,000కి అయితే కొన్నారంట బ్రదర్. చూసుకొచ్చేది 12,000 రూపీస్కి అయితే దీన్ని అయితే ఫైనల్గా కొన్నామని చెప్తాను అనమాట. సో దీని జతలో ఉంటే కన్నా 24,000 రూపాయలు పడతాయి అనమాట గొర్రెల బ్యాచ్ జత దీని జతకుంటే. సో ఇది సెలెక్టెడ్ గొర్రె కాబట్టి 12,000 ఉంది, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఏం చెప్తారు నా? ఏం చెప్తారన్నా? ఏం చెప్తాను జత? జత 19,000 రూపీస్ అనేది జత మీద చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. సో పొటేల పిల్లలు ఇవి 18,500 అటు చెప్తారు, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. అప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 9,000 రూపాయలు అనేది పడుతుంది. ఈచ్ వన్ 9,500 రూపీస్ ఆ విధంగా పడుతుంది, కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్లో వ్యాపారం జరుగుతుంది. అక్కడ కొని కట్టేసినట్టు అవి కూడా చూద్దాం. ఇవి చూసుకొని అడిగిపోదాము. ఇవైతే గొర్రెలు పర్రాలు అయితే ఉన్నట్టున్నాయి. అన్నా ఏం చెప్తారన్నా దీంట్లో? జత ఏం చెప్తారన్నా? 3 గొర్రెలు 41. మళ్ళీ పిల్లలు ఉన్నాయి మిగతాటి 12,000 జత. ఏం పిల్లలు అవి? పరాలు అన్నీ. పరాలు ఎంత చెప్పారు జత? 12,000. ఓకే, దీంట్లో పిల్లలు వచ్చి ఫీమేల్ షిప్ కిడ్స్ వచ్చి 12,000 చెప్తానండి. గొర్రె పరాలు జత మీద 12,000 అంటే ఒక్కొక్క పిల్ల 6,000 పడుతుంది. 3 గొర్రెలు కలిపి
40,000 చెప్తారు. అప్పుడు ఒక్కోటి మనకి 40,000 అన్నప్పుడు 15, 30, 13, 39, 13,000 చిల్లర పడుతుందండి ఒక్కొక్క గొర్రె. చూసుకోవచ్చు 13,300 ఆ విధంగా పడుతుంది ఈ గొర్రెని చూసుకోవచ్చు. మంచి సైజులు అయితే ఉన్నాయి. సూటి గొర్రెలా ఖాళీ గొర్రెలు నావే? సూటి గొర్రెలు. ఓకే, ఇవైతే ఒక్కొక్క గొర్రె 13,000గా చెప్తున్నాడు. జత మీద వచ్చి 26, 27 అటు చెప్తారండి చెప్పడం. సో వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గింపు అనేది ఉంటుంది, చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా కొని కట్టేసినట్టున్నారు. ఇందులో క్వాలిటీలో ఉండే మేకలు అయితే వస్తాయన్నమాట ఎక్కువ. సో ఇవి వచ్చి తెల్ల మేకలు, మంచి సైజులో అయితే మేకలు అయితే ఉన్నాయన్నమాట. సో పోతి పిల్లలు ఉన్నాయి, సిరోహి మేకలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వ్యాపారం అయిపోయింది టీవీ. దాని తర్వాత ఆడొక 2 పిల్లలు పట్టుకున్నాడు అన్న. అవి ఏం రేటుకి అవుతాయి, ఏం రేటు చెప్తారో చూద్దాం. కొనుక్కున్నారా, అమ్ముతూ ఉండరా? కొనుక్కున్నారు. మేక పోతులా మరకలేవే? 2 పోతులే. ఎంతకు కొన్నారన్న? 18 అన్నారా? 18,500 రూపీస్కి అయితే కొన్నారంట ఈ 2 పోతులేనండి. చూసుకోవచ్చు అంతా ఒక 6 నెలలు 6.5 నెలలు అయితే అట్లా ఉంటాయి. 18 అన్నారు అన్నప్పుడు మనకు 9,250 రూపాయలు పడుతుంది ఒకటి. 9,250 రూపీస్ అనేది ఈచ్ వన్ పడితే మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకటి 10 కిలోలు. ఇది వచ్చి 1 కిలో ఎక్కువ రావచ్చు, అది వచ్చి 1 కిలో తక్కువ రావచ్చు. 10-11 కిలోలు ఆ విధంగా రావచ్చు. సో చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో ఎట్లున్నాయి రేట్లనా? ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, పర్వాలేదా? అంత ఎక్కువలే అంత తక్కువలే, మీడియంగా ఉన్నాయి. ఓకే, అదే అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మేకలు అయితే కొన్నిటి ఉన్నారు. ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత పడ్డాయనా? 2 పిల్లలు 1 మేక 25,000కి అయితే కొన్నారని చూసుకోవచ్చండి. పోతి పిల్లల మరక పిల్లలు అవే? 2 మరకలేనా? ఓకే, 3 కలిపి 25,000, 25,000కి అయితే కొన్నారంట. 2 మరకలు 1 మేక మంచి సైజులో అయితే ఉన్నాయండి పిల్లలు. సో 25,000 రూపాయలు అనేది 3 కలిపి పడ్డాయంట. పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. సో మనకు రేటు వాళ్ళు దగ్గర 30-32 చెప్పిండొచ్చు, కానీ ఆడ కొనిండిదే 5,000 రూపాయలు బార్గింగ్ అనుకోవచ్చు మనం. 5,000 రూపాయలు అంటే 25,000 రూపాయలకి అయితే ఫైనల్గా కొన్నారంట. చూసుకోవచ్చండి. ఓకే అండి, ఇది మన ఈరోజు మన ఛానల్ వీడియోలో. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.